యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము తూర్పు గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును అని వ్రాయబడి ఉంది. యెరూషలేములోని ఈ తూర్పు ద్వారము ఇప్పటికీ కూడా మూయబడి ఉంది. దీనిని ఎవ్వరూ తెరవలేకపోతున్నారు. తెరవాలని ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ తూర్పు ద్వారం తెరుచుటకు తురుస్కులు అంటే టర్కీ వారు శత విధాల ప్రయత్నం చేశారు. వారు అలా ప్రయత్నాలు సాగిస్తూ ఉండగా టర్కీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఘోర పరాజయం పొందింది. దాంతో ఆ భూభాగం బ్రిటిష్ వారి వశమైపోయింది. అంతటితో తూర్పు ద్వారాన్ని తెరవాలన్న టర్కీ వారి ఆలోచనలన్నీ కూడా నెరవేరకుండా పోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. జర్మనీ వంటి దేశాలు కొంత భూభాగాన్ని పోగొట్టుకున్నాయి. అలాగే టర్కీ విషయంలో కూడా జరిగింది. అప్పటిదాకా సిరియాతో కలిసి ఉండిన పాలస్తీనా విభాగింపబడి ఇస్రాయేల్ దేశంగా రూపుదిద్దుకుంది. 1948 మే 15వ తారీఖున ఇస్రాయేల్ దేశం స్వాతంత్రాన్ని పొందింది. అప్పటి పాలస్తీనా విభజనలో యెరూషలేములోని తూర్పు ద్వారం ఉన్న ప్రాంతం అరబ్బుల చేతికి వచ్చింది. 1967 దాకా బానే ఉంది. అంతలో అరబ్బు వ్యాపారి హుస్సేను రాజు రంగంలోనికి దిగాడు. అధికారం ఉంది, ధనబలం ఉంది, తన మాట వేదవాక్కు. ఆజ్ఞాపిస్తే పనులన్నీ చిటికలో జరిగిపోతాయి. ద్వారం తెరవడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠమైన పరిస్థితి ప్రజలను కమ్ముకుంది. చరిత్రను అరచేతిలో ఉంచుకుని నడిపిస్తున్న దేవుడు రంగంలోనికి దిగొచ్చాడు. అంతే, అరబ్బులకు ఇశ్రాయేలీలకు యుద్ధం మొదలైంది. అరబ్బుల రాజు హుస్సేన్ మరణించాడు. ఆ రోజు మొదలు ఈ రోజు దాకా తూర్పు ద్వారం ఉన్న ప్రాంతం ఇశ్రాయేలీల వశంలోనే ఉండిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలు తెరవాలనుకున్నారు. అది బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోయి ద్వారాన్ని తెరిచే పని లేకుండా పోయింది. యూదులు క్రీస్తు శకం 70లోనే దేశం నుండి తరమబడి ప్రపంచ దేశాల్లో తలదాచుకున్నారు. మొన్నటి వరకు వారికి ఒక దేశం అంటూ లేకుండా ఆయా దేశాల్లో పరదేశులుగానే బ్రతికారు. ఈ నేపథ్యంలో ఇశ్రాయేల్ దేశాన్ని రోమన్లు, బైజయాంటియన్లు, తురుస్కులు, క్రూసేడర్లు, బ్రిటిష్ వాళ్ళు, అరబ్బులు ఎంతోమంది పాలించారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంతమంది పాలకులు మారినా ఆ ద్వారాన్ని మాత్రం ఎవ్వరూ తెరవలేకపోయారు.